హాయ్ అండి. 'యారగంటి రావణ్' పార్ట్ 40. నేను విక్రమ్‌తో మాట్లాడ్డాను. వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారంట అంటాడు. అభి నవ్వుతూ దేవుడిని చూస్తుంది. దెబ్బలు పడతాయి నీకు అంటాడు కళ్ళతోనే. అలా అందరూ సరదాగా గడిపి లోపలికి వెళ్ళిపోతారు. అలా అలా ఆ వీక్ అంతా గడిచిపోతుంది. తర్వాత రోజే విక్రమ్ వాళ్ళు ఇక్కడికి వస్తారు అని తెలియడంతో ఇంట్లో అంతా కూడా హడావిడిగా ఉంటుంది. ఆద్య ఇంకా స్వీటీకి రేపటికి తన డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు నలుగురు కూడా స్వీటీ గురించి తనకి పెళ్లి ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అనేది రేపు వాళ్ళకు వచ్చేవారికి అంతా ఓకేనా కాదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. నందుకి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో తను తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అదేనండి తన జాబ్ పర్పస్. దేవ్ అందరినీ చూస్తూ ఎక్కడ అభి లేకపోవటంతో ఇదెక్కడుంది అంటూ తనని వెతుకుతూ ఇక అభి తన రూమ్ బాల్కనీ ఉయ్యాలలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది ఇంతలా ఏం ఆలోచిస్తుంది అని వెళ్ళి పక్కనే కూర్చుని ఏం చేస్తున్నావు పొట్టి అంటాడు. సడన్ గా దేవ్ పిలిచేసరికి ఉలిక్కిపడి వెంటనే పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుని ఏం లేదు సార్ అంటుంది నవ్వుతూ. దేవ్ వెంటనే అభిని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని నువ్వెలా ఉన్నా నాకిక్కడే తెలిసిపోతుందని నీకు తెలుసు కదే! ఇంకేంటి చెప్పు ఎందుకు బాధపడుతున్నావు? అని అంటాడు దేవ్. సార్ మన పెళ్ళికి తాతయ్య ఒప్పుకుంటారా? అంటుంది దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి. హా! రాక్షసి! నీ బాధ మన పెళ్లి గురించా? అంటాడు దేవ్ తలతో అభి తలను ఢీకొట్టి. లేదు సార్ శివాని అత్తకి నేనంటే ఇష్టం ఉండదు కదా! తాతయ్యని మన పెళ్ళికి ఒప్పుకొనిస్తుందా? ఏ నువ్వసలు వాటి గురించి ఆలోచించకు. అయినా నా వరకు నువ్వు నా భార్యవి అంతే. ఎవరు ఒప్పుకున్నా కాదు అన్నా సరే అర్థమయ్యిందా అంటాడు. అంటుంది దేవ్ భుజం మీద తల పెట్టుకుని. అసలు నీకిప్పుడు మన పెళ్లి గురించి ఎందుకు గుర్తొచ్చిందే అంటాడు నవ్వుతూ దేవ్. మరి స్వీటీ కోసం మనం ఇన్ని చేస్తున్నాం కదా నాకలా ఎవరూ లేరుగా అంటుంది బాధగా. ఏ నువ్వలా అనుకోకు. నీకు మా డాడ్, అత్త, మామ అందరూ ఉన్నారు. సరేనా? ఇంకా నందు కూడా. ఇంకా కొత్తగా ఒక తాతగారు కూడా ఉన్నారు కదా! ఇంతమందుండగా ఎవరూ లేరు అని ఎలా అనుకుంటావ్ అంటాడు. అయినా నేను లేనా? ఎవరి వరకో ఎందుకే పొట్టి అని అంటాడు తన తల నిమురుతూ దేవ్. అంటుంది అలానే పడుకుని అభి. దేవ్ అభి తల అలానే నిమురుతూ ఉంటే తాతయ్య అదేనండి రుద్ర గారు. మీరు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇదిలా బాధపడుతూనే ఉంటుంది అని దేవ్ కూడా సైలెంట్‌గా అభిని పట్టుకుని ఉండిపోయాడు. తర్వాత కొంచెం సేపుకు అభిని చూస్తే దేవ్ షర్ట్ పట్టుకుని గట్టిగా నిద్రపోతూ కనిపిస్తుంది అభి. తననలా చూసి దేవ్ నవ్వుకుని అభి నుదుటి మీద ముద్దు పెట్టి లోపలికి తీసుకుని వచ్చి పడుకోబెట్టి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. విక్రమ్ వస్తున్నాడు గనక ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉండాలని ఆల్రెడీ శివగారు చెప్పడంతోనే సరేనని అందరూ ఇంట్లోనే ఉంటారు. తర్వాత కొంచెం సేపటికి విక్రమ్ ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా కొంతమంది రిలేటివ్స్ అందరూ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు రావడంతోనే పెద్దవాళ్ళందరూ ఎదురెళ్ళి పలకరించి లోపలికి తీసుకుని వస్తారు మర్యాదగా. ఈలోపు దేవ్ ఇంకా నందు కూడా కిందకి వస్తారు. విక్రమ్ దేవుని చూసి నిలబడగా దేవ్ నవ్వుతూ ఇప్పుడు నేను నీకు బాస్ కాదు. నువ్వే ఈ ఇంటికి అల్లుడివి. సో నో ఫార్మాలిటీస్ అంటాడు. విక్రమ్ కూడా నవ్వుతూ ఓకే సార్ అని కూర్చుంటాడు. దేవ్ ఇంకా నందు కూడా అక్కడే కూర్చుంటారు. తర్వాత కొంచెం సేపు పెద్దవాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాణి గారు అదే విక్రమ్ మదర్ అమ్మాయిని చూపిస్తారా అని అంటారు. శక్తి గారు హా వదినా అని లక్ష్మిని పిలిచి స్వీటీని తీసుకుని రమ్మని చెప్పు చిన్నమ్మ గారికి అని చెప్తారు. కొంచెం సేపటికి ఆద్య స్వీటీని తీసుకుని వస్తుంది. ఎల్లో కలర్ శారీలో కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వస్తూ ఉంటే విక్రమ్ చుట్టూ అంతమంది ఉన్నారని కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. పక్కన మన నందుబాబు కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఎవరిని అనుకుంటున్నారా? ఆద్య కూడా హాఫ్ శారీలో వస్తూ ఉంటే మన బాబుగారు చేస్తున్న పనది. దేవ్ వాళ్ళని అలా చూసి నవ్వుకుని అభి కోసం చూస్తాడు వెనుకకి. బట్ అభి వాళ్ళతో కనబడకపోవడంతో ఇదెక్కడికి వెళ్ళింది అని చూస్తాడు. ఈలోపు స్వీటీని తీసుకుని వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెడుతుంది. వాణిగారు ఇలా వచ్చి నా దగ్గర కూర్చో తల్లి అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని స్వీటీతో చాలా ప్రేమగా మాట్లాడతారు.
ఈ రోజు నుంచి నీకు నేను అత్తని మాత్రమే కాదు తల్లి, అమ్మను కూడా అంటారు. దానితో స్వీటీ కళ్ళ నీళ్లతో థ్యాంక్ యూ అత్తమ్మ అంటుంది హత్తుకుని. వాణిగారు పిచ్చి పిల్ల అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు ప్రేమగా. వాళ్ళని అలా చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వీటీకి మంచి ఫ్యామిలీ దొరికింది అని. ఈలోపు లక్ష్మి వచ్చి అందరికీ కాఫీ ఇంకా స్వీట్స్ తీసుకుని వచ్చి పెట్టి ఇంకా శివగారు, అమ్మ వీళ్ళు మా పిల్లలు అని దేవ్ ఇంకా నందుని పరిచయం చేస్తారు. తర్వాత ఆద్యాని కూడా పరిచయం చేసి అభి కోసం చూస్తారు శివగారు. బట్ అభి ఎక్కడా లేకపోవడంతో శక్తి గారిని అడిగితే స్వీటీ వాళ్ళని పంపి తన వంటగదిలోకి వెళ్ళిందండి అని చెప్తారు. సరే నేత్రను కూడా పిలువు, తను మన కోడలు, అక్కడ ఉండడం ఏంటి, పనులు తర్వాత చూసుకోవచ్చు అని చెప్తారు చిన్నగా శక్తి గారితో శివగారు. తర్వాత వాణి గారితో మీకు ఏ ప్రాబ్లం లేకపోతే పంతులు గారిని అడిగి ముహూర్తం కూడా పెట్టిచ్చేద్దాం అమ్మా ఇప్పుడే అంటారు. అయ్యో అన్నయ్య గారు మీ ఇష్టమండి, నాకు మాత్రం నా కోడల్ని ఎప్పుడెప్పుడు తీసుకుని వెళ్ళిపోదామా అని ఉంది అని చెప్తారు నవ్వుతూ స్వీటీ చేతిని పట్టుకుని వాణిగారు. దానితో అందరూ నవ్వుకుని పంతులు గారిని ముహూర్తం చూడమని చెప్తారు. ఈలోపు దేవ్ అభిని వెతుకుతూ కిచెన్లోకి వెళ్తాడు. దేవ్కి ఎలా తెలిసింది అంటే లక్ష్మి ఇచ్చిన కాఫీ తాగాడు, కానీ అది అభి చేతి రుచి అని అర్థమయ్యింది. ఇంకా దేవ్ సైలెంట్ గా అభి దగ్గరికి వెళ్ళి చూస్తే అభి అటు తిరిగి ఏదో పని చేస్తూ ఉంటుంది. దేవబాబు వెనక నుంచి చూసి ఫ్రీజ్ అయిపోతాడు. కారణం అలా ఉంది మరి. గ్రీన్ కలర్ హాఫ్ పట్టు శారీలో కొంగు నడుముకి దోపుకుని అటు తిరిగి పని చేస్తూ ఉంటే దేవ్ ఏదో ట్రాన్స్ లో వెళ్ళి వెనకనే నిలబడతాడు. అభికి దేవ్ వచ్చాడు అని అర్థమయ్యి వెనక్కి తిరిగి దేవుని గుద్దుకుని తల రుద్దుకుంటూ అబ్బా సార్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అందరూ అక్కడుంటే అని అంటుంది. దేవ్ నవ్వుతూ అభిని చూస్తూ కొంచెం దగ్గరికి జరిగి చెవిలో తర్వాత ఒకసారి నా రూమ్కి రా, అంతా అయిపోయాక అని చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు దేవ్. దేవ్ అలా చెవిలో గుసగుసగా చెప్పడంతో అభి దేవ్ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతూ అలా ఉండిపోతుంది. అప్పుడే లక్ష్మి వచ్చి అమ్మ మిమ్మల్ని పెద్దమ్మగారు పిలుస్తున్నారు అని చెప్తుంది. దానితో అభి నార్మల్ అయ్యి వస్తున్నాను, నువ్వు ఇక్కడ పని చూడు అని చెప్పి బయటికి వస్తుంది. దేవ్ మాత్రం అమ్మో ఏంటిది ఈరోజు ఇలా ఉంది, దేవుడా నన్ను ఈ రోజు నువ్వే సేవ్ చెయ్యాలి అని గుండెల మీద చెయ్యి వేసుకుని నవ్వుతూ మళ్ళీ హాల్లోని వాళ్ళ దగ్గరకు వస్తాడు. తర్వాత అభి కూడా రావడంతో ఇక పిలిచి శక్తి గారు అందరినీ నా కోడలు అని పరిచయం చేస్తారు. వాణి గారు అవునా చక్కగా ఉన్నావు తల్లి అని ప్రేమగా తల నిమురుతూ చెప్తారు. అభి కూడా నవ్వుతూ నమస్తే అమ్మా అని చెప్తుంది శక్తి గారు పక్కనే నిలబడి. ఈలోపు పంతులు గారు అయ్యా చెప్పమంటారా అని అంటారు. చెప్పండి అని అనగానే బాబు వీరిద్దరి జాతకాల ప్రకారం నిశ్చితార్థానికి 10 రోజుల్లోని, పెళ్లికి 20 రోజుల్లోని ముహూర్త సమయం ఉంది. మరి అవే ఖాయం చేయమంటారా అంటారు. అమ్మా మీరు చెప్పండి అని వాణి గారిని అడగగా మాకు ఒకే అన్నయ్య గారు, కానీ మాకు ఒక చిన్న ఆశ అంటారు. అయ్యో చెప్పండి వదినా అంటారు శక్తి గారు. వీళ్ళ నాన్నగారు విక్రమ్ చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటినుంచి మా సార్ వాళ్ళే నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. నన్ను వాడిని ఏ లోటు లేకుండా. జాబ్ కూడా వీడు ప్రూవ్ చేసుకోవడానికి యుఎస్ వెళ్తానంటే పంపించారు తప్ప ఇష్టం లేదు, ఆయన దగ్గరే ఉంచుకోవాలి అనుకున్నారు. అందుకే కనీసం వీళ్ళకి సంబంధించినవన్నీ అక్కడ వారి ఇంట్లో జరగాలి అని ఆశపడుతున్నాను. అందుకు మీరు ఒప్పుకుంటే అక్కడే జరిపించాలి అనుకుంటున్నామని చెప్తారు. పెళ్లి కూడా అక్కడే మా ఊరు గుడిలో చెయ్యాలని మేము అనుకుంటున్నాం అంటారు. అందరికీ కూడా ఏం చెప్పాలో తెలియక దేవ్ వైపు చూస్తారు. వెంటనే దేవ్ సరే ఆంటీ మీ ఇష్ట ప్రకారమే చేద్దాం, కానీ తర్వాత అన్నీ కూడా ఇక్కడే జరిపిస్తాము అంటాడు. సరే బాబు అయితే మీరందరూ కూడా నిశ్చితార్థానికి ముందు రోజు అక్కడికి రండి. ఇంకా తర్వాత 10 రోజుల్లో పెళ్లి కనుక అంతా అయ్యాక ఇక్కడికి వద్దాం సరేనా. ఇంకా దానికి అందరూ హ్యాపీగా ఒప్పుకోవడంతో సరే అని అనుకోవడంతో పంతులు గారితో లగ్న పత్రిక రాపిస్తారు. ఇంకా తర్వాత విక్రమ్ వాళ్ళంతా కూడా ఇక మేము బయలుదేరతాము అని చెప్తారు. అయ్యో లంచ్ చేసి వెళ్దురు ఉండండి అంటే వదిన గారు మరోలా అనుకోకండి, వద్దు డైరెక్ట్ గా నిశ్చితార్థంలోనే కలుద్దామని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళని పంపడానికి స్వీటీ కూడా పైనుంచి చూస్తుంది. విక్రమ్ వెళుతూ ఒకసారి చుట్టూ చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. స్వీటీ నవ్వుకుని సిగ్గుపడుతూ వెనక్కి తిరుగుతుంది. ఆద్య ఇంకా అభి వెనకే నిలబడి నవ్వుతూ చూస్తారు. ఏంటి సంగతి అని. స్వీటీ సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ వెనకే వెళ్ళి ఏడిపిస్తూ ఉంటారు స్వీటీని.
అప్పుడే దేవి ఇంకా నందు లోపలికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. చూడు చిన్న, నేత్ర ఎలా ఏడిపిస్తుందో అంటుంది దేవ్‌తో. హే పొట్టి, ఎందుకే మా స్వీటీని ఏడిపిస్తున్నావు అంటాడు కన్ను కొట్టి చిన్నగా. అభి కంగారుగా పక్కన వాళ్ళని చూసి చిరుకోపంగా మా వదిన మా ఇష్టం నీకేంటి మధ్యలో అంటుంది. ఆహా, అవునా అంటూ వచ్చి చెవి పట్టుకుని చెప్పు స్వీటీని మళ్ళీ ఏడిపిస్తావా అంటాడు నవ్వుతూ. నందు వెంటనే బావా వదులు ముందు మా చెల్లిని. ఏంటి ఏదో సరదాకి చేసింది అంతేగా. అన్నయ్య గారు అసలు కన్ను అరపలేదుగా. ఆయన ఆఫీస్లో పనన్నా చేస్తున్నారా లేక స్వీటీని చూస్తూ ఉండిపోతున్నారో ఒకసారి కనుక్కో బావా అంటాడు నవ్వుతూ. స్వీటీని చూసి అభికి ఐఫై ఇచ్చి రే ఆగండ్రా మీరిద్దరూ అని వెనక పడుతూ ఉంటుంది. అలా వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఏడిపిస్తూ ఉన్న టైంలో పెద్దవాళ్ళు నలుగురు లోపలికి వస్తారు. దానితో ఇక వీళ్ళు సైలెంట్ అయిపోతారు. శక్తి గారు ఇంకా సీత గారు వచ్చి స్వీటీని పట్టుకుని కూర్చోబెట్టి నీకంతా ఇష్టమే కదరా అంటే అంతా కూడా చాలా తొందరగా జరిగిపోతుంది కదా అందుకు అంటారు. స్వీటీ సిగ్గుపడుతూ నాకిష్టమే పిన్ని అంటుంది. అభి హా అత్త, ఎప్పుడెప్పుడు విక్రమ్ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తుంది కదా వదిన అంటుంది నవ్వుతూ. పిన్ని చూడు పిన్ని, నేత్ర ఎలా ఏడిపిస్తుందో అంటూ శక్తి గారిని హత్తుకుంటుంది. దేవ్ ఇంకా ఆద్య అభి అంత హ్యాపీగా నవ్వుతూ అల్లరి చేయటం చూస్తూ ఉండిపోతారు హ్యాపీగా. దేవ్‌కి అభి హ్యాపీనెస్ కావాలి. ఆద్యకి నేత్ర చిన్నతనం నుంచి పైకి నవ్వుతున్నా తను లోపల పడిన బాధని చూసి ఇప్పుడు తను అంత హ్యాపీగా ఉండడంతో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆద్య. శివగారు మాత్రం అభి పక్కనే నిలబడి నా కోడలు ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదరా తల్లి అంటాడు స్వీటీని ఇంకా ఏడిపిస్తూ. డాడ్ మీరు కూడా ఏంటి దాంతో కలిసి అని దేవ్ వాళ్ళిద్దరినీ చిరుకోపంగా చూస్తూ అంటాడు. ఇంకా స్వీటీతో నీకక్కడ పెళ్ళంతా ఓకే కదా స్వీటీ, ప్రాబ్లం ఏమీ లేదు కదా, నిన్ను అడగకుండా ఓకే చెప్పేశాను అంటాడు. చిన్న నాకేది మంచో నీకు తెలుసు కదా, అయినా అత్తయ్య చెప్పారు కదా వాళ్ళ సార్ వాళ్ళ కోసం ఎన్నో చేశారు అని. విక్రమ్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు వాళ్ళు వీళ్ళని సొంత వాళ్ళ చూసుకున్నారు అని. ఇంకా నేను చాలాసార్లు మాట్లాడదామని అనుకున్నాను కానీ కుదరలేదు. వాళ్ళని ఒకసారి కలవాలి. అయినా పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది అంటే కాదు అని ఎలా అంటాను అంటుంది. దానితో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి సరే పదండి ఇంకా లంచ్ చేద్దాం. మళ్ళీ రేపటి నుంచి మనకి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. ఇంకా మీరిద్దరూ కూడా ఆఫీస్ పనులు అన్నీ కూడా ముందే క్లోజ్ చేసుకోండి నాన్న. ఇక ఒక 10 డేస్‌లో మనం ఊరిలో లేకపోతే మళ్ళీ ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలిగా అంటారు రాఘవ్ గారు. సరే అని అందరూ వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి వస్తారు హాల్లోకి. తర్వాత అభి వాళ్ళతో రేయ్ మనం ఈవినింగ్ టెంపుల్‌కి వెళ్దాం. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. శక్తి గారు ఇంకా సీత గారు అందరూ వెళ్తూ ఉండగా దేవ్ అభి చేతిని పట్టుకుని తన రూమ్‌లోకి లాగి రూమ్ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి అభిని చూస్తూ ఏంటే రమ్మని చెప్పానుగా నా మాట అంటే లెక్కలేదా అంటాడు నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని. ఆహా, అవునా లెక్క చెయ్యాలా అని తను కూడా దేవ్ మెడ చుట్టూ చేతులు వేస్తుంది. డ్రెస్ మార్చుకుని మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను సార్, మీరే తొందరపడి లాగేశారు అంటుంది. ఆ, నాది తొందర, పొద్దున్నుంచి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అని గట్టిగా హగ్ చేసుకుని మెడ మీద ముద్దు పెడతాడు. అభికి దేవ్ అలా చెయ్యగానే ఏదోలా అనిపించింది. ఒళ్ళంతా జివ్వుమనిపించింది. గట్టిగా దేవ్‌ని పట్టుకుంది. దేవ్ ఫేస్ దూరం జరిపి అభిని చూస్తూ తన కళ్ళు మూసుకుని దేవ్‌ని గట్టిగా పట్టుకోవడం చూసి నవ్వుకుని మొహం మీద పడిన వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ రేయ్ ఒకసారి చూడవే అంటాడు. అభి కళ్ళు తెరిచి దేవ్‌ని చూస్తుంది. దేవ్ పెదవులు మాత్రమే కాదు తన కళ్ళు కూడా నవ్వుతూ కనిపిస్తాయి. అభి నవ్వుతూ దేవ్ గుండెల మీద ఒదిగిపోతుంది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.